నీ గుండెల్లో దాగి ఉన్న నన్ను అదెవరో సామాన్య ఎలా తీసుకెళ్ళగలదు శామ్? అసలు మన మధ్య అలాంటి ఒక డిస్టర్బెన్స్ రావడానికి కారణం నువ్వే కదా. కమాన్ టెల్ మీ, తప్పు నీదా నాదా? శామ్, నువ్వు తొందరపడి అమ్మకు ప్రామిస్ చేశావని నేనే కాస్త అడ్వాన్స్ అయ్యి నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు. బట్ అమ్మ హెల్త్, ఆ ఒక్క విషయంలోనే మాట్లాడలేకపోతున్నాను శామ్. అంతేకాదు, ఇంటికి పెద్దవాడిని నేనే పెద్దవాళ్ళని ఎదిరిస్తే నా తర్వాత వాళ్ళు కూడా నాలాగే బిహేవ్ చేస్తారు కదా. అప్పుడు నాయనమ్మ బాధపడుతుంది కదా. అవునా కాదా? నువ్వే చెప్పు. అలాగని నిన్ను వదులుకోలేను, వదులుకోను కూడా. పోని ఇదంతా కాకుండా నీ దగ్గర ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే చెప్పు. నువ్వేం చెప్పినా నేను చేయడానికి రెడీ. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నేనేం చెప్పినా చేస్తావా? అదే కదా చెప్తున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. ఏంటి చెప్పు శామ్, ఇప్పుడేంటో అన్నా? చెప్పు శామ్, నాకు సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. నీ వుడ్ బి నీ కోసం వెతుకుతుంది. షీ ఈస్ వెయిటింగ్ ఫర్ యు. గో. వెళ్ళు, లేకపోతే తను మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, వెళ్తాను. వెళ్తున్నాను కదా అని మళ్ళీ తనంటే నాకు భయం అని మాత్రం అనుకోకు. నాకు భయం ఉంది, అది నిజం. కానీ అది తన గురించి కాదు, నీ గురించి. ఎస్, నీ నుంచి ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందనని భయం. అలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వెక్కడ హర్ట్ అవుతావేమోనని నా భయం. మనల్ని విడదీస్తారేమోనని భయం సార్. బట్ నా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావన్న విషయం తెలిసాక, నీ మాటలు విన్నాక నాకు ఆ భయం పోయింది సార్. నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నాకింకా భయం లేదు. కానీ నువ్వు క్షణానికి ఒక రకంగా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది, మైండ్ పోతుంది. సో డోంట్ బిహేవ్ లైక్ దాట్, ఓకే? Yeah. My baby is getting married. All of you should come. Don't forget. Yeah. Don't worry about your staying. I'll take care. Don't forget. Your whole family must come. Okay? Okay then. I'll call you back. What's wrong with you, baby? Look. త్వరలో నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావు. సో నువ్వు ఉండాల్సింది ఇలా కాదు. జస్ట్ బీ హ్యాపీ. సూర్యతో నా పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు మామ్. వాట్ ఆర్ యు సేయింగ్? ఎస్ మామ్, సూర్య సమంతతో చేరి డబుల్ గేమ్ ఆడుతున్నాడు. నో యు ఆర్ మిస్టేకెన్. సూర్య అలా ఎప్పటికీ చేయడు. మామ్, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మనిషి ముందు ఒక మాట, వెనకాల ఇంకో మాట. మనిషి ముందు ఒక బిహేవియర్, మనిషి వెనకాల ఇంకో బిహేవియర్. అసలు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? మామ్, నీకు వెయిట్. సూర్య నిన్నేమైనా అవాయిడ్ చేస్తున్నాడా? నీకు తెలియకుండా ఏమైనా చేస్తున్నాడా? నువ్వు చూస్తుండగా ఆ సమంతతో ఏమైనా క్లోజ్గా మూవ్ అవుతున్నాడా? అదేం కాదు. బట్ లుక్ బేబీ, సూర్య ఆలోచించి అన్నాడు, ఆవేశంతో అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు అన్నాడు.
సో ఇలాంటి టైంలో నువ్వు సూర్యని అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. నీకు తన మీద నమ్మకం లేదన్న విషయం సూర్యకి తెలిస్తే స్టోరీ మళ్ళీ మొదటికొస్తుంది. సూర్యని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన కాస్త ఆవిరైపోతుంది. అయినా సూర్య వద్దు, ఈ ఇంటితో సంబంధం వద్దు, మనం అమెరికా వెళ్ళిపోదామని నేను ఎంత ఫోర్స్ చేసినా నేను మాత్రం రాను, ఆ సూర్యనే పెళ్లి చేసుకుంటానని పట్టుదలతో ఉన్న నువ్వు చిన్న చిన్న సిల్లీ థింగ్స్ చూసి సూర్య క్యారెక్టర్ని అవమానించడం తప్పు కదా? నాట్ జస్ట్ సూర్య మామ్, ఎవ్రీవన్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ మీ ఫూల్. మిగతా అందరి గురించి మనకు అనవసరం. సూర్యతో నువ్వు మంచిగా ఉండు, అట్లీస్ట్ మ్యారేజ్ అయ్యేంత వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ సూర్య నీ మాట వినేలా ఎలా చేసుకోవాలన్న ప్లాన్ నేనిస్తాను. ఓకే? నీ వైపు నుంచి సూర్యని, నా వైపు నుంచి ఆ జయంతిని కార్నర్ చేసుకుంటూ వస్తేనే మనం అమెరికా నుంచి వచ్చిన పని పూర్తవుతుంది. లేదంటావా? కమ్, లెట్స్ గో బ్యాక్ టు అమెరికా. బేబీ, జస్ట్ కూల్. అనవసరమైన ఆలోచనలు మానే. సూర్య హార్ట్కి దగ్గరయ్యే మ్యాటర్ ఏదో దాని గురించి ఆలోచించు. ఓకే? గుడ్. హలో హలో, హలో లిల్లీ, నేను. సూర్యకి ఎలాంటి డ్రెస్లు అంటే ఇష్టం, ఎలాంటి కలర్స్ అంటే ఇష్టమో అన్నీ డీటెయిల్గా నాకు కావాలి. విల్ యూ హెల్ప్ మీ? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మమ్మీ, డాడీ. అబ్బా, మేమంటే అంత భయం ఉందో తమరికి? డాడీ, అది నర్మాయ్, ఏంట్రా ఇది? ఈ గదేంట్రా? ఆ ఫోటోలేంట్రా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకుంటే ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నావా? నిన్నేలా ఊహించలేదురా. ఆపండి, ఎంత కాదనే వాడు మన కొడుకేనండి. తల వంపులు తెచ్చే ఇలాంటి కొడుకు చస్తే దరిద్రం వదిలిపోతుంది. అయినా చచ్చాక తలకొరువు పెట్టేవాడిని కొడుకు అంటారే, ఇలా బతికుండగానే తలకొరువు పెట్టేవాడిని కొడుకు అనరే, కడుపు కోత మిగిల్చేవాడంటారే. అది కాదండి, వాడు చెప్పేది కూడా మీరు ఒకసారి వినండి. ఇంకా ఏమిటే వాడు చెప్పేది నేను వినేది? వాడు చెప్పిందల్లా వినబట్టే ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు వాడి మాట వినమంటావేంటి? వాణ్ణి కాదు, ముందు నిన్ను తనాలి. తల్లి మనసు బిడ్డను గారాబం చేస్తుందని తెలుసు గాని ఇలా గాడిదం చేస్తుందని ఇప్పుడే తెలుసుకున్నానే. అలాంటి ఈ గాడిదను ఇంకా అడగడానికి నేనేమన్నా అడ్డగాడిదని అనుకున్నావా? పోయి పోయి ఆ వజ్రపాటి ఫ్యామిలీతోనే పెట్టుకున్నాడే వీడు. వాళ్ళంతా ఈజీగా వదలరు వీడిని. పరువు ప్రతిష్టను తగ్గించుకుని ఆ వజ్రపాటి వాళ్ళ కాళ్ళ మీద పడాలి. అలా పడాలి అంటే ముందు వీడు అలా చేసింది నేను కాదు, నాతో ఎవరో బలవంతంగా చేయించారని చెప్పాలి. అప్పుడు మనం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి.
ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇక నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. మీ నాన్నగారు చెప్పినట్టు చెయ్యి. మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. డాడీ నువ్వు చెప్పమన్నది ఒకవేళ నిజంగా నిజమే అయినా నేను చెప్పనా? నన్ను ఇంకేం అడగద్దు డాడీ. చూసావుగా వాడు ఎలా వెళ్ళిపోతున్నాడు. యాండి వీణ్ణి ఇలా వదిలేస్తే ఏదో ఒక వెధవ పని చేస్తాడు. అలా చెయ్యకముందే వాడిని ఎక్కడికైనా పంపించేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ అండి. ఆగండి మిస్టర్ శ్రేయభిలాషి, మీ గురించే వెతుకుతున్నాను. అవునా? ఆహా, ఏమి నా భాగ్యము, ఏమి నా భాగ్యము. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వడమా? ఏంటి? మీరు నా కోసం వెతుకుతున్నారు అంటే తృణమో పనమో ఇవ్వడానికే అయి ఉంటుంది కదా. అది ఇవ్వండి అని అడిగా. ఇవ్వండి ఇవ్వండి. లుక్, ఎప్పుడు ఎంత ఇస్తారు అని ఎదురు చూడడం తీసుకోవడం తప్ప నాకు హెల్ప్ చేద్దామన్న ఆలోచన నువ్వు చేయవా? అవు, ఎంత మాట ఎంత మాట. నేను ఎల్లవేళలా సదా మీ సేవలోనేనండి. చెప్పండి ఏం చేయాలో. ఏంటండి ఎందుకలా ఉన్నారు? ఏమైంది సామాన్య తల్లి గారు? సూర్య సమంతతో చేరి డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఆ సూర్య శామ్ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారని, ఆ ఇద్దరూ కలిసి మా బేబీని మోసం చేస్తున్నారని మా బేబీ చాలా ఫీల్ అవుతుంది. అంటే మోసగాళ్ళకి మోసగాళ్ళలా ఉంటున్నారన్నమాట వాళ్ళు. చేశాడా? లైసన్ టోమే, చెప్పండి చెప్పండి, సెలవివ్వండి సెలవివ్వండి. ఆ శామ్కి చెక్ పెట్టి సూర్యని మా బేబీకి దగ్గర చేయాలంటే ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ని నేనెలా ఫేస్ చేయాలి? అసలు ఏం చేస్తే పరిస్థితులు మాకు అనుకూలిస్తాయో వీటన్నింటికి నాకు ఒక ప్లాన్ కావాలి శ్రేయోభిలాషి. ఏమండి ఇంతేనా? అంత ఈజీగా తీసేసావేంటి? ఇక్కడే మీకు మాకు ఉన్న పెద్ద తేడా. ఐ మీన్ ఇండియాకి అమెరికాకి. మీరు అమెరికా మైండ్తో ఆలోచిస్తారు, నేను ఇండియా బ్రెయిన్తో ఆలోచిస్తాను. కాస్త లోతుగా ఆలోచిస్తే నేనన్న దాంట్లో గూఢార్థం మీకే బోధపడుతుంది. అంటే ఏమండి, మీరు ఎంతసేపు ఏ విషయమైనా సెటిల్మెంట్ కావాలని ఆలోచిస్తారు. అది అమెరికాలో, అది అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి సెటిల్మెంట్ కావాలన్నా సెంటిమెంట్ అనే అస్త్రాన్ని ఉపయోగించాలి సామాన్య తల్లి గారు. అలా ఆ అస్త్రం ఉపయోగిస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టు శరవేగంగా జరిగిపోతుంది. అయితే ఇప్పుడేం చేయాలంటావు? అది ఇప్పుడు నా దారిలోకి వచ్చారు. ఒక్కసారి వెనక్కి రండి, రండి చెప్తాను. ఇప్పుడు నా దారిలో ఫాలో అవ్వండి. యూ జయంతి ఒంటరిగా తీరిగ్గా కూర్చునుంది. ఇలాంటి సమయంలోనే వెళ్ళి కదిలిస్తే అనుకున్నది జరుగుతుంది. ఆ పని నువ్వే చేయొచ్చు కదా. ఏమండి, నేను కూరలో తాలింపు లాంటి వాణ్ణి. సహాయకారిగా మాత్రమే ఉండగలను, కానీ వ్యవహారాన్ని భుజానేసుకోలేనండి. ముందు మీరు వెళ్ళి ప్రారంభించండి. అబ్బా వెళ్ళండి చెప్తాను. జయంతి, జయంతి, మనం జరిగినవన్నీ మర్చిపోయి అనుకున్న ప్రకారం సూర్య సామాన్యుల పెళ్లి త్వరగా జరిపించేద్దాం. వెళ్ళండి. అదేంటి జయంతి, నేను పెళ్లి మాటలు మాట్లాడుతుంటే నువ్వు అలా వచ్చేసావు? మీ ప్రవర్తన నాకు నచ్చలేదు రత్నమాల గారు. అదే మర్చిపోమంటున్నాను కదా. సూర్య ఏ విషయం చెప్పకపోయేసరికి మా సామాన్యుని దూరంగా పెడుతున్నారని వాడు పెళ్లి చేసుకుంటాను అని అన్నాక కూడా నా కొడుకుని మీరు అవమానించారు. అంటే ఆ రోజు నా మనసు బాగోలేక అలా అన్నాను. కానీ నాకు సూర్య గురించి ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. ఇలాంటివి మర్చిపోవడానికి టైం పడుతుందండి.
అమ్మ జయంతి పొరపాటు జరిగిందని అంటుంది కదా. ఆహా నేనంత త్వరగా మర్చిపోలేను మావయ్య. అసలు వీళ్ళ సంబంధమే వద్దు అనేదాన్ని. కానీ సామాన్య సూర్య అంటే ఇష్టపడుతుంది కదా అని ఆలోచిస్తున్నాను అంతే. లేకపోతే వీళ్ళెవరో మనమెవరో. జయంతి, మాకు కాబోయే అల్లుడు గురించి మాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. నేనన్నానని కాదు కానీ మీ ఆస్తి మా ఆస్తి కలిస్తే సూర్య కోట్లకి అధిపతి అవుతాడు కదా. ఆ, నువ్వే కాస్త ఆలోచించు. అమ్మాయి సామాన్య తల్లిగారు అన్న దాంట్లో వాస్తవం ఉంది కదా. ఏంటి వాస్తవం? ఏంటి చెప్పండి. అరే, మధ్యలో మీరెందుకు వస్తారండి? ఈ మాట అనడానికి మీరెవరు? చెలి ఏంటిది? ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత వీళ్ళు అసలు మనకు మర్యాద ఇస్తారా? రాజీ గారు, అంత మాట అంటారెందుకు? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పక్కపక్క నవ్వేవాళ్ళు, గబగబా అరిచేవాళ్ళు కపటం ఎరగరని మీకు తెలిసే ఉంటుంది. చెలి నీ మంచుకోరు చెప్తున్నాను. ఆస్తి కళ్యాణితో సహా అందరికి సమానంగా దక్కుతుందని అత్త అంత గట్టిగా చెప్పింది కదా. ఆ మాట ఈవిడ గారికి ఇప్పుడే చెప్పు. లేకపోతే ఈ ఆస్తి మొత్తం సూర్యకు ఒక్కడికే దక్కుతుందని అనుకుంటుంది. సావిత్రమ్మ గారు అనటమేమో కాని సూర్యకి ఆస్తి దక్కటం మీకిష్టం లేనట్టుంది. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. లేకపోతే ఏంటి? మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో తగుదునమ్మా అని దూరి ఏడవడం ఎందుకు? నోరు మూస్తారా? నోరు మూస్తారా? నోరు మూస్తారా? మూస్తారా? జయంతి, అదేంటమ్మా కాబోయే వియ్యపురాలను పట్టుకుని అంత మాట అనేసావు? మా అక్కని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానా? జయంతి, ఇప్పుడు నేనేమన్నాను? ఏవో మా అక్కని ఒక్క మాట అన్నా నేను ఊరుకునేది లేదు. ఓకే, ఐ విల్ టాక్ టు యూ లేటర్. చెల్లి అక్క, ఇది కళ నిజమా? కలేంటి కాలక్క? నిజమే అక్క. నిన్నంత మాట అంటే ఊరుకుంటానా? చెల్లి ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. అయ్యో అడగక్క. వైద్యం కోసం వెళ్ళావు కదా, అక్కడ నీకు గుండెకి వైద్యం చేశారా లేకపోతే తలకి వైద్యం చేశారా? అంటే ఇంతలోనే ఇంత మార్పు ఏంటా అని, ఈ అక్క మీద ఇంత అభిమానం ఏంటా అని. అక్క, నువ్వు నన్ను ఏవైనా అనొచ్చు, నేను నిన్ను ఏవైనా అనొచ్చు, కానీ బయట వాళ్ళొచ్చి నిన్ను ఒక్క మాట అంటే ఊరుకుంటానా? ఆహా ఆహాహాహా. చెల్లి నాకు పూర్తిగా జ్ఞానోదయం అయిపోయింది. చాలు, అది చాలు. సంతోషం, చాలా సంతోషం. అమ్మా చాలు.